వ్యాప్తంగా నిరసనలకు దిగుతామని హెచ్చరించింది. సోమవారం రోజు ఎక్స్ వేదికగా పార్టీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్లను ఉద్దేశించి పోస్ట్ చేశారు. నిరసనకారులపై ఎలాంటి పోలీసు చర్యలు తీసుకోమని ప్రభుత్వం ఇచ్చిన హామీని పాటించడం లేదని ఆరోపించారు. బీహార్, బెంగాల్లో వందల మంది విద్యార్థులను అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. సో ఎంతోమంది ఈ సీజేపీ ఏదైతే మొన్న నీట్ వ్యవహారం పైన దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అందరు విద్యార్థులు, యువకులు ధర్నాలు వేస్తే వాళ్ళపైన కేసులు పెట్టారు, లాఠీచార్జ్ చేసారు. ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి సీజేపీ చెప్పింది. సో ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తే మాత్రం మేము ఆందోళన తప్పవు, ఇంకెక్కువ ఉధృతం చేస్తామని చెప్పేసి మరొకసారి సీజేపీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చింది. టీడీపీలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ లొల్లి అంట. 2 స్థానాలు రేస్లో 20 మందికి పైగా దిగ్గజాలు. ఇక చూడు కథ ఎట్లున్నదో. 2 స్థానాలు అయితే 20 మంది కొట్లాడుతున్నారట. మరి ఇప్పుడు ఇది ఈ టీడీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక పెద్ద గుదిబండ అని చెప్పుకోవాలి. మరి ఎవరికి ఇచ్చుడు? మరి అందరూ టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళే, అందరూ జెండా మోసిన వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అవుతున్న 2 గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీ టీడీపీ అధిష్టానానికి పెద్ద పరీక్షగా మారింది. ప్రస్తుత ఎమ్మెల్సీలు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం, పండుల రవీంద్రబాబు పదవీకాలం ముగియడంతో ఆ స్థానాలను దక్కించుకునేందుకు పార్టీలో తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. 2 పదవుల కోసం దాదాపు 20 మందికి పైగా సీనియర్ నేతలు, ఆశావాహుల క్యూ కట్టడంతో రాజధాని రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠగా నెలకొంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. సామాజిక వర్గాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, రాజకీయ సమీకరణాలు సమతుల్యం చేస్తూ సరైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బాబు, లోకేష్ ద్వయం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందట. ఇది కథ. మరి రేసులో ఎవరెవరు ఉన్నారంటే ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల హవా ఎక్కువ కనిపిస్తుందట. ఆ సీనియర్ నాయకులు వల్ల రామయ్య అనేది పాపం చాలా గత వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పెట్టారు. నేను దేవిని ఉమామహేశ్వరరావు, ఆయన పెద్ద అనే వంగవీటి రాధాకృష్ణ, టీడీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్ధ వెంకన్న కూడా తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడ్డాడో. ఇంతమంది పోటీల మీద కన్నేసిరట. మరి రాయలసీమకు ఒక సీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ 2 సీట్లకు గాను 2 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 20 మంది పోటీ పడుతున్నారంటే ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పి కలిగించేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరిని ఏమనడానికి ఆప్షన్ ఉండదు. అందరూ జెండా మోసిన వాళ్ళే, అందరూ కష్టపడ్డోళ్ళే పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి. అవి చూస్తే వాంతులు వస్తున్నాయి. జెన్జీ నిరసనలపై ఎంపీ కంగన వివాదాస్పద వ్యాఖ్యలు. నీట్ యూజీ పేపర్ లీకేజ్, పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జెన్జీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై బీజేపీ ఎంపీ నటి కంగన రనౌత్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలు, రీల్స్ చూస్తుంటే తనకు వాంతులు వస్తున్నాయని కంగన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పేర్కొన్నారు. అక్కడ అసహ్యం, చెత్త తప్ప ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఇది ఎట్లా అంటే మళ్ళీ ఈమె ఎప్పుడు వివాదాలు ఉంటుంది, ఆరిపోయిన దానికి ఎక్కువ ఆద్యం వచ్చినట్టుగా అవుతుంది ఇప్పుడు ఈ వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు ఊకుంటారు వాళ్ళు, సీజేపీ వాళ్ళు పెద్ద ఇష్యూ చేస్తారు. ఇక ఆడ చెత్త, అసహ్యం తప్పితే ఏం కనిపించలేదు, వాళ్ళని చూస్తే అక్కడ వాళ్ళు చేసిన కథ చూస్తుంటే వాంతులు వస్తున్నాయని చెప్పేసి చెప్పింది. సో ఏదైతే బీఆర్ఎస్ సీనియర్ లీడర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి చాలా ఇప్పటికి కూడా ఇంకా సీరియస్గా ఉందంట. సో ఆ రోజు చాలా ఛానళ్ళలో ఆయన కన్ను మూశారని చెప్పేసి రావడం జరిగింది. అది చాలా బాధాకరం. అయితే అప్పటికి ఒక మమత అని చెప్పేసి ఒక డాక్టర్ 9 సార్లు సిపిఆర్ చేసి పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన అక్కడ స్థానిక హాస్పిటల్ నుండి హైదరాబాద్ యశోదకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. అయితే డాక్టర్లు ఓకే ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తున్నాడు, కానీ ఇంకా ఆయన ఇంకా కోమాలోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా కండిషన్ ఇప్పుడు కూడా సీరియస్గానే ఉంది. సో నిన్న అటు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతం
సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా యశోద హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆయనను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆయన చూడడానికి. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా సీనియర్ లీడర్ కాబట్టి, ఆయన ఇప్పటి వ్యక్తి కాదు, దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు ఉన్నాడు కాబట్టి, సో పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడ్డానికి హాస్పిటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యశోద హాస్పిటల్కి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే చేరుకొని అక్కడ డాక్టర్లతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి డాక్టర్లతోని కూడా ఆరోగ్యం పరిస్థితి ఏదైతే నిన్న కేసీఆర్ చెప్పాడో అదే తరహాలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏ విధంగానైనా సరే సుదర్శన్ రెడ్డి బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పట్లాగానే పాలిటిక్స్లో యాక్టివ్గా రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా అటు డాక్టర్లకు చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా వారి కుటుంబానికి ధైర్యం నింపేటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్కి వస్తున్నారు. అయితే గతంలో మనం చూసినాం. అయితే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి విషయాల్లో చాలా ఒక గొప్ప మానవతాన్ని చాటుకుంటారని చెప్పుకోవాలి. సరే, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏదైనా గొడవైనా ఉండొచ్చు, కానీ ఇలాంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా ముందుంటారు. ముందుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ధైర్యాన్ని నింపడం చేస్తూ ఉంటారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాలు విరిగినప్పుడు కూడా ఆయన హాస్పిటల్లో పడితే ఆయన వెళ్ళి పరామర్శించడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నతనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. సో డాక్టర్లు బయటికి చెప్తున్నప్పటికి కూడా, ఆయన ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా కొంచెం క్రిటికల్ కండిషన్ ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే ఆ రోజు మమత 9 సార్లు సిపిఆర్ చేసినాక తను కొంచెం ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన అసలు మనిషి ఎలాంటి స్పందన లేకపోవడం, మమత 9 సార్లు సిపిఆర్ చేయడంతో మరొకసారి స్పందన రావడము, ఇదంతా కూడా మనం చూసినాం ఆ రోజు. సో హాస్పిటల్కి వచ్చి కూడా ఇప్పుడు 2-3 డేస్ అవుతుంది. ఈ 2-3 డేస్గా ఆయనకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే డాక్టర్లు మాత్రం చెప్తుందంటే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా కండిషన్ మాత్రం క్రిటికల్గా ఉంది, కండిషన్ సీరియస్గా ఉందని చెప్పేసి చెప్పడంతో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం అక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆయనకు కుటుంబానికి ధైర్యం చెప్పేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో అక్కడ డాక్టర్లతో కూడా ఆయన మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి అటు డాక్టర్లకు కూడా సో ఆయనను మెరుగుపరిచే విషయంలో మీరు చూసుకోండి డాక్టర్ అని చెప్పేసి చెప్పే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున కూడా మేము ఎలాంటి అయినా కూడా మీకు ఉంటుంది. సో ఆయనకు ట్రీట్మెంట్ ఏ డాక్టర్ అయినా పర్లేదు, ఇక్కడ కాకుండా అయినా సరే, ఫారెన్ డాక్టర్ అయినా సరే, ఎందుకంటే ఇట్లాంటి సమయంలో ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా అదే చెప్తారు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఒక లీడర్ కాబట్టి అక్కడ పేషెంట్ ప్రస్తుతం పెద్ది, సో ఇదే చెప్పే అవకాశం ఉంటుంది. సో డాక్టర్లు ఇక్కడ కాకపోయినా సరే వేరే డాక్టర్ తీసుకొచ్చిన మంచిదే, ఆయన సురక్షితంగా బయటికి రావాలి, మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలి అని చెప్పేసి ఇదే చెప్తారు ఖచ్చితంగా. సో రేవంత్ రెడ్డి గారు యశోద హాస్పిటల్కి ప్రస్తుతం అయితే వస్తున్నారు. ఆయనను చూసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది కేసీఆర్ కూడా రావడం జరిగింది, అటు కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ సీఎం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి దగ్గరికి యశోద హాస్పిటల్కి వెళ్తున్నారు. వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి మనం కూడా కోరుకుందాం, బయటికి యాక్టివ్గా రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. శాలిని పాండే స్టైలిష్ లుక్ అని చెప్పేసి మనం ఇక్కడ